హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఉద్యోగ పెన్షన్లకు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు 4% చొప్పున డిఏలు మరియు డిఆర్లు పెంచడం జరిగిందండి. సో డిఏ 4%, డిఆర్ 4% అయితే పెంపు చేస్తున్నట్టు ఉత్తర్వులు కూడా ఈ మేరకు జారీ చేసిందండి కేంద్ర ప్రభుత్వం. మరి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ఎంత శాతం పెరుగుతుంది అనే ఒక చిన్న వివరణ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. దయచేసి ఈ వీడియోనైతే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్టయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 4% డిఏని పెంచిందండి. సో మూల వేతనంలో 50% చేరుకున్న కరువు భత్యం. సో సార్వత్రిక ఎన్నికలు ముందు ఉన్నందున ప్రధాని మోడీ గారైతే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలకు ఊరటను ఇచ్చేలా పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. సో పింఛన్దారులకు 4% డిఏ డిఆర్ను అయితే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి అయితే ఇవి వర్తించనున్నాయండి. సో ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఇందుకు ఆమోదం లభించిందండి. సో తాజాగా ఈ నిర్ణయం వల్ల సుమారుగా 49.18 అంటే దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు అలాగే 68 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా ఈ లబ్ధి చేకూరనుంది. సో కాబట్టి దీనివల్ల అదనంగా వచ్చేసి 12,896 కోట్లు ప్రతి ఏటా అదన ప్రయోజనం అయితే ఉద్యోగ పెన్షన్లకు కలగనుందండి ఇప్పటి నుంచి. సో ఇప్పటివరకు మూల వేతనంలో 46%గా ఉన్న ప్రస్తుత డిఏ 4% పెంపుతో 50%కి మూల వేతనం అయితే చేరుకుందండి. సో అలాగే హౌస్ రెంటల్ అలవెన్స్ ఇంటి అద్దె భత్తాన్ని కూడా ప్రస్తుతం ఉన్న 27, 18, 9% వరుసగా 30% లేదా 20%, 10%కి అయితే పెంచినట్లు కూడా మంత్రి పీయూష్ గోయల్ గారు అయితే వెల్లడించారు. సో గ్రాడ్యుటీ పరిమితిని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. ఉద్యోగులకు లభించే వివిధ ప్రయోజనాలు 25% మేర అదనంగా అయితే దీంతో పెరగనున్నాయండి. సో కేంద్రం పెంచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా పెంచవలసి ఉంటుంది. సో కేంద్రం అమలు చేసే నాటికి జనవరి 2024 సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం 1% పెంచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 0.91% అయితే పెంచవలసి ఉంటుంది. కాబట్టి సో కేంద్రం 4% పెంచినందున రాష్ట్ర ప్రభుత్వం 3.64% అయితే పెన్షన్ డిఏని పెంచవలసి అయితే అవసరం అయితే ఉందండి. సో కాబట్టి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి 3.64% అయితే పెరగనుంది. సో ఇంకా అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో రావాల్సి అయితే ఉందండి. సో ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వస్తున్నారు మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి తప్పనిసరిగా అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.